2025లా యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ ప్రభుత్వం ఒక యుఎస్ మన ఫెడరల్ షట్ డౌన్ని ప్రకటించింది. 1995-96 ఏదైతే షట్ డౌన్ ఉందో ఆల్మోస్ట్ 21 రోజులు షట్ డౌన్ జరిగింది. క్లింటన్ వర్సెస్ GOP అని అంటారు. అంటే నాకు తెలిసి 80 లక్షల మంది వర్కర్లు దీనికి చాలా ఎఫెక్ట్ అయింది. 2013లా 16 రోజుల పాటు షట్ డౌన్ నడిచింది. ఒబామా కేర్ ఫైట్ అని అంటాం కదా, సుమారు $414 మిలియన్ ఈ పార్క్ క్లోజర్ల వల్ల అమెరికాకు నష్టం జరిగింది. 2018-19 ఏదైతుందో 35 రోజుల పాటు షట్ డౌన్ జరిగింది. ఇది లాంగెస్ట్ ఎవర్ అని చెప్తున్నారు. సుమారు $3 బిలియన్ జీడిపికి డైరెక్ట్ ఘాటా పడ్డది. అయితే 2025 ఇది ఎందుకు డిఫరెంట్ ఉన్నది అని చెప్పి మనం మాట్లాడితే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏదైతే నాన్ ఎసెన్షియల్ జాబ్స్ ఉన్నాయి కదా, దాన్ని పర్మనెంట్గా కట్ చేసే ఆస్కారం ఉంటుంది. ఏవైతే క్రిటికల్ యుఎస్ డేటా జాబ్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు జాబ్స్, ఇన్ఫ్లేషన్, ట్రేడ్, ఇవన్నీ వాళ్ళు రిలీజ్ కూడా చేయరు ఇక ఈ షట్ డౌన్లో. ఎందుకంటే స్టాఫ్ లేదు కదా, మా దగ్గర స్టాఫ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము చేయమంటే ఇది నాన్ ఎసెన్షియల్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫెడరల్ రిజర్వ్ ఏదైతుందో కంప్లీట్గా ఇదంతా ఎగురుతుంది. కాకపోతే గుడ్డి పక్షి ఎగిరినట్టు ఎగురుతుంది. ఎక్కడ ఎగురుతుంది, ఏమి ఎగురుతుంది తెలియదు. ఇదిగో అమెరికా పరిస్థితి.